మరి వీళ్ళ యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచిస్తే కదా, వారి హృదయం కూడా తరుక్కుపోతూ ఉంది, తరించిపోతూ ఉంది. మా బిడ్డ ఇలా అయిపోయాడేంటి, మా కొడుకు ఇలా ఏంటని చెప్పి ఏడవని రోజే లేదు. బిడ్డలు కళ్ళ ముందు ప్రయోజకులు అయితే తల్లిదండ్రులకు సంతోషం. అలాంటిది వీరు బిడ్డలు ఈ విధంగా అయితే ఏ తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది చెప్పండి? ఈ పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఉన్నాడని ఆ వ్యక్తిని చూసినటువంటి కుటుంబ సభ్యులు ఈ విధంగా అల్లాడిపోతున్నారనే సంగతి యేసు ప్రభువు తెలుసుకుని, సముద్రం ఎదురైనా, అలలు ఎదురైనా, ప్రాణాపాయం ఎదురైనా ఒక యవ్వనుడిని జీవితాన్ని కాపాడాలని ఎంతో అలసిపోయినా సరే ప్రాణాలకు తెగించి యేసు ప్రభు అక్కడ ఆ ప్లేస్లో అడుగుపెట్టాడు. ఒకసారి ఈ సిచ్యువేషన్ని మీరు ఆలోచించండి. ఇది ఎంత దయనీయమైన పరిస్థితో, వారి తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, వారి తోబుట్టువులకు ఎలా ఉంటుంది. రాత్రి పగళ్ళు కేకలు వేసుకుంటూ సమాధుల్లో తిరుగుతున్నాడంట. అలాంటి బిడ్డను కన్నటువంటి తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతున్నారో కదూ, ఎంత బాధపడుతున్నారో కదూ. ఎవరికి చెప్పుకోగలరు? ఏదన్నా జ్వరం అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేయించుకుని తీసుకొస్తారు. వీడికి పట్టింది దెయ్యాలు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు, విచ్చలవిడిగా తిడుతున్నాడు, కొడుతున్నాడు. చిన్న పెద్ద అనేది లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. మాట వెళ్తే సమాధుల్లోనికి వెళ్ళి కూర్చుంటాడు, కొండల్లోకి తిరుగుతూ ఉంటాడు, లోయల్లో గుట్టల్లో తిరుగుతూ ఉంటాడు, తన్ను తాను గాయపరుచుకుంటున్నాడంట. ఈ పరిస్థితిని చూస్తున్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ ప్రాంతం గుండా వెళ్ళడానికి భయపడిపోయి, వాడు ఉన్నటువంటి ప్లేస్లోనికి వెళ్తే వాడు మనల్ని ఏం చేస్తాడో రా బాబు, అసలే భీకరంగా ఉన్నాడు, దెయ్యాలు పట్టినోడు, ఆడుకు పెద్ద దెయ్యంగాడు అని చెప్పి వాడికి ఒక ముద్రేసి ఆ మార్గం గుండా వెళ్ళటమే ఆగిపోయారంట. అంత భయాందోళన కలిగించే వ్యక్తిగా ఈ యవ్వనుడు మారిపోయాడు. మరి వీళ్ళ యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచిస్తే కదా, వారి హృదయం కూడా తరుక్కుపోతూ ఉంది, తరించిపోతూ ఉంది. మా బిడ్డ ఇలా అయిపోయాడేంటి, మా కొడుకు ఇలా ఏంటని చెప్పి ఏడవని రోజే లేదు. బిడ్డలు కళ్ళ ముందు ప్రయోజకులు అయితే తల్లిదండ్రులకు సంతోషం. అలాంటిది వీరు బిడ్డలు ఈ విధంగా అయితే ఏ తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది చెప్పండి? ఈ పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఉన్నాడని ఆ వ్యక్తిని చూసినటువంటి కుటుంబ సభ్యులు ఈ విధంగా అల్లాడిపోతున్నారనే సంగతి యేసు ప్రభువు తెలుసుకుని, ఆయన పగలంతా ఎంత అలసిపోయినా, నానా తీయండి పడవ, మనం వెళ్ళాలి అన్నాడు యేసయ్య. సముద్రం ఎదురైనా, అలలు ఎదురైనా, ప్రాణాపాయం ఎదురైనా, సమాధులలో సంచరిస్తున్న ఒక యవ్వనుడిని జీవితాన్ని కాపాడాలని, దెయ్యాల నుండి విడిపించాలని ఎంతో అలసిపోయినా సరే ప్రాణాలకు తెగించి యేసు ప్రభు అక్కడ ఆ ప్లేస్లో అడుగుపెట్టాడు. ఇది మనం ఆరాధించేటటువంటి మన ప్రభువైన యేసయ్యకి ఉన్నటువంటి మనసు. ఆమెన్. ఆయన ఎంత కష్టంలో ఉన్నా, ఎంత అననుకూలతలో ఉన్నా, అల్లాడిపోతున్నటువంటి ఒక వ్యక్తికి జీవితాన్ని ఇవ్వాలని, దారిద్రత నుంచి ఆయన విడిపించాలని వెతుక్కుంటూ ఆ వ్యక్తి దగ్గరికే వచ్చేసాడు యేసయ్య. వచ్చినప్పుడు అల్లంత దూరంలో చూసినటువంటి ఆ వ్యక్తి పరుగు పరుగున యేసయ్య దగ్గరకు వచ్చి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచకుమని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. నన్ను బాధపరచకుమని మాట్లాడేది ఎవరంటే ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాలు. అంటే ఈ వ్యక్తి ఏమైపోయాడు అనంటే దెయ్యము యొక్క వశమైపోయాడు. దెయ్యము యొక్క వశమైపోవటం అంటే ఏందయ్యా అంటే, ఇక మాట్లాడేది వాడు కాదు, దెయ్యమే. కొంతమంది నేటి తరంలో యవ్వన బిడ్డలు దెయ్యము వశమైపోతున్నారు. మాట్లాడేది వాడు కాదు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ దెయ్యాలు. తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడాలో తెలీదు, పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలీదు. రెక్లెస్గా మాట్లాడటం, కేర్లెస్గా సమాధానం చెప్పటం,
వాడెంత వీడెంత అని చెప్పని అంటాం, వాడెవడైతే నాకేంటి అని చెప్పని అంటాం. ఈ విధంగా మాట్లాడే వ్యవహార శైలి అనేక ప్రదేశాల్లో మనకు కనబడుతుంది. కారణం ఏంటంటే మాట్లాడేది వాడు కాదు, వాళ్ళలో ఉన్న దెయ్యం. మమ్మల్ని బాధపరుచుకుము, అప్పుడే వచ్చేసావా, మేము వీడిని ఇంకా పీక్కు తినాలనుకుంటున్నాం, సమాజానికి వీడి ద్వారా ద్రోహం చేయాలనుకుంటున్నాం, వీడిని బట్టి అందరిని భయపెట్టాలనుకుంటున్నాం, అప్పుడే వచ్చేసావా అని చెప్పి అంటున్నారు ఆ శానా దెయ్యాలు. యేసు ఒక్కసారిగా వారిని గద్దించగానే యేసు ప్రభు అడిగాడు కదా, ఏమని, నీ పేరేంటి అని చెప్పి అడిగితే, నా పేరు సేనా, మేము ఒకలం కాదు ఇద్దరం కాదు అనేక దెయ్యాలు ఉన్న వీళ్ళు అని చెప్పినాయి అంట. మమ్మల్ని బయటకు పంపించేయొద్దయ్యా, ఆ పందుల మందుల్లోకి పోనివ్వయ్యా అని చెప్పానంటే, పోండి ఎక్కడి నుంచి, నువ్వు వీడిని వదిలిపెట్టి అని చెప్పి యేసయ్య ఒక్కసారిగా గద్దించగానే ఆ దెయ్యాలన్నీ కూడా ఆరిపోయినాయి. ఆ వ్యక్తి స్వస్థచిత్తుడై యేసయ్య పాదముల దగ్గర కూర్చొని ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు అడుగు పెడితే పోవలసినవి పోతాయి, రావలసిన మారు మనసు వస్తుంది. ఆ పందులు ఏమైపోయినాయి అంట, అక్కడే ఉన్నటువంటి ఆ సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చిపోయినాయి అంట. పందులు అనంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. పందులు అనంటే లోక సంబంధమైన ఆచారాలకి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు అడుగు పెడితే చావలసిన ఆచారాలు చస్తాయి, చావలసిన పందులు చస్తాయి, పోవలసిన దయ్యాలు పోతాయి, రావలసినటువంటి మారు మనసు ఆ చిన్నవాడికి వచ్చిందా లేదా? ఇక వాడు అంటున్నాడు కదా, యేసయ్యా నేను నీతో పాటు వచ్చేస్తానయ్యా అంటున్నాడంట. నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తానయ్యా. నిజంగా ఒక వ్యక్తికి రావలసిన మారు మనసు వస్తే ఏమొస్తుందో తెలుసా? ఇదే వస్తుంది. ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? నేను నీతో వచ్చేస్తాను ప్రభువా, నేను నీతో ఉంటాను ప్రభువా, నేను నీ పాదాల దగ్గర ఉంటాను ప్రభువా, నేను నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా, నీవు నన్ను నడిపించే మార్గంలో నేను నడుస్తాను ప్రభువా, నాకు ఇక ఈ లోకం వద్దయ్యా, ఈ పాపం వద్దయ్యా, ఈ దారిద్రత వద్దయ్యా, ఈ శోకం వద్దయ్యా, నేను నీ మార్గంలో నడుస్తాను ప్రభువా అని చెప్పని అంటాడు. ఆ చిన్నవాడు అదే అంటున్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి కూర్చుని, నన్ను తీసుకెళ్ళిపో, నువ్వెక్కడికి వస్తే అక్కడికి వస్తా, నువ్వెక్కడుంటే అక్కడ ఉంటా, నువ్వే పని చెప్తే ఆ పని నేను చేస్తా, నేను నీతో ఉంటాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మారు మనసు వచ్చింది అంటున్నావులే కానీ ఈ మారు మనసు వచ్చిందా? యేసయ్యతో ఉండాలనే మారు మనసు వచ్చిందా? యేసయ్యతో సమయం గడపాలనే మారు మనసు వచ్చిందా? యేసయ్యకి సమయం ఇవ్వాలనే మారు మనసు వచ్చిందా? యేసయ్యతో సహవాసం చేయాలనే మారు మనసు వచ్చిందా? అసలైన మారు మనసు ఇదే. దేవునికి స్తోత్రం. ఈలోపు ఆ ఊరు ప్రాంత ప్రజలు వచ్చి అంటారు కదా, అయ్యా నువ్వు మా ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపో అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళకేం కావాలి? పందులు కావాలి, లోక సంబంధమైన ఆచారాలు కావాలి, లోక సంబంధమైన పద్ధతులు కావాలి, వారి పాపాల్లో జీవించటమే వారికి కావాలి. కాబట్టి యేసయ్య వస్తే పాపాలు వెళ్ళిపోతున్నాయి కదా, యేసయ్య వస్తే పందులు చస్తున్నాయి కదా, యేసయ్య వస్తే దెయ్యాలు పోతున్నాయి కదా. వారికి ఆ దెయ్యాలు కావాలి. సిగరెట్లు తాగించే దెయ్యాలు కావాలి వాళ్ళకి, త్రాగబోయించే దెయ్యాలు చెప్పండి కావాలి వాళ్ళకి, పాపాలు చేయించే దెయ్యాలు కావాలి వాళ్ళకి, టీవీలు చూపించే దెయ్యాలు కావాలి వాళ్ళకి, విచ్చలవిడిగా మాట్లాడే దెయ్యాలు కావాలి వాళ్ళకి, ఎవరికి కనపడకుండా పాన్పరాకల్లో దెయ్యాలు కావాలి వాళ్ళకి, ఆదివారానికి ఒకసారైనా ఒక సొక్కేసే దెయ్యాలు కావాలి వాళ్ళకి. అమ్మో నువ్వు వస్తే అయ్యి వెళ్ళిపోతున్నాయి, నువ్వు వస్తే అయ్యి వెళ్ళిపోతే ఎలాగా? అవి కావాలి మాకు, కాబట్టి నువ్వు వెళ్ళిపో. ఇవాళ చాలామంది దేవుణ్ణి ఎరిగాననే బిడ్డలు కూడా ఇదే ఆత్మీయ జీవితంలో ఉన్నారు. వారి పాప జీవితం వదులుకోలేక, శాపపూరితమైన జీవితం వదులుకోలేక, లోక సంబంధమైన సాంప్రదాయాలు వదులుకోలేక అనేక సందర్భాలలో యేసునే వదులుకుంటున్నారు. చెప్పకే ఒక మాట యేసుతో చెప్తున్నారు, నువ్వు వద్దులే అయ్యా నాకు ఇదే కావాలి, నువ్వు వద్దులే అయ్యా నాకు ఈ పాపమే కావాలి, నువ్వు వద్దులే అయ్యా నాకు ఈ సాంప్రదాయమే కావాలి, నువ్వు వద్దులే అయ్యా నువ్వు ఎంతవరకు కావాలి? నన్ను కాపాడేంతవరకు కావాలి, నాకు రోగం వచ్చినప్పుడు నువ్వు కావాలి, నాకు రొప్పు వచ్చినప్పుడు నువ్వు కావాలి, నాకు తిప్పలు వచ్చినప్పుడు నువ్వు కావాలి, నాకు అప్పులు వచ్చినప్పుడు నువ్వు కావాలి, అంతేగాని అంతగా మించి నువ్వు లోపలికి రావద్దు. ఇవాళ క్రైస్తవుల భక్తి ఇక్కడ వరకు మాత్రమే ఆగిపోతుంది. కానీ యేసయ్య వస్తే వాడిలో ఉన్న శానా దెయ్యాలను అన్నిటినీ పోగొడతాడు.
కొన్నిటిని పోగొట్టి కొన్నిటిని ఉంచడు. ఆయన వచ్చాడు అనంటే పోవలసినవి అన్నీ పోవాలి. ఆయన అడుగు పెట్టాడు అనంటే చావాల్సిన పందులన్నీ చావాలి. ఎంత విచిత్రమో చూడండి. వాడు స్వస్థత పొందాడు, దెయ్యాల చేత పీడింపబడినాడు, స్వస్థత పొందాడు అనే సంతోషం వారికి లేదు. అమ్మో, ఇవన్నీ పోయినాయా, ఈ పందులన్నీ చచ్చిపోయినాయా, ఈయన రావటం ద్వారా ఇలా జరిగిందా, అయితే ఈయన వద్దులే, ఈయన పంపించేయండి అని చెప్పని అంటున్నారు వాళ్ళు. కాబట్టి వాడు అంటాడు, ఇలాంటి ప్రజల్లో నేను ఉండలేనయ్యా, నేను నీతో వచ్చేస్తానయ్యా అంటున్నాడు. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారి మధ్య నేను ఉండలేనయ్యా, నేను నీతో వచ్చేస్తానయ్యా. సంఘానికి వస్తారు, సంఘానికి వచ్చే వారందరికీ ఒకే ఆలోచన ఉండదు. స్వస్థచిత్తుడై ఎంత ఆనందంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి మురిసిపోయి, దేవా మీకు వందనాలు, మీరు మా ఊరు వచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా అని చెప్పాల్సింది పోయి, వారిలో కొంతమంది వచ్చి మా ఊరును వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పని అంటున్నారంటే ఎలాంటి వ్యక్తిత్వాలండి ఇవి, ఎలాంటి ఆలోచనలండి ఇవి, ఎలాంటి మనుషులు ఉన్నారండి. ఆ దినాల్లోనే కాదు, నేటి దినాల్లో కూడా ఉన్నారు. ఎప్పటి వరకు యేసు కావాలి అని అంటే నువ్వు చేసేది తప్పు కాదు అని చెప్పే వరకు యేసు కావాలి. నువ్వు చేసేదంతా కరెక్టే అన్నంత వరకే యేసు కావాలి. ఈ పని తప్పు నాన్న సరిదిద్దుకు అంటే యేసు అక్కర్లా, పాస్టర్ అక్కర్లా. ఈ విషయంలో సరి చూసుకో, ఇది మంచి రూట్ కాదు, డేంజర్ అవుతుంది, జాగ్రత్త అని చెబితే అక్కర్లా. అంతా కూడా మేము చేసిందల్లా బాగానే చేస్తున్నారు మీరని చెప్పి అన్నా వాళ్ళే మాకు కావాలి అని అనుకునేవారు ఆ రోజే కాదు, నేటి దినాల్లో కూడా తయారయ్యారు. కానీ యేసు అడుగు పెట్టాడంటే పోవాల్సినవి అన్నీ పోవాల్సిందే. అప్పుడు యేసయ్య ఆ యవనస్తుడితో అంటాడు కదా, నానా నన్ను ఎడి తిరిగి వెళ్ళిపోమంటున్నారు వీళ్ళు, నేను వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా వచ్చేస్తే ఎలా? నీవు నా ప్రతినిధిగా ఇక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు నా ప్రతినిధిగా ఈ ఏరియాలో ఉండాలి. నువ్వేం చేస్తావో తెలుసా? నీకు నేనేం చేశానో నీ ఏరియా అంతా వెళ్ళి నువ్వు చెప్పు. నేను నీకు ఏ మేలు చేశానో, నేను నీకు ఏ కార్యం చేశానో, ఈ గెరాసీను అనే ప్రాంతం పట్టణం అంతా కూడా వెళ్ళి నీవు నాకు సాక్షిగా ఇక్కడుండు. నాతో రావాలి అని చెప్పని అన్నావు, అది మంచి మనసే. కానీ వీరు నన్ను వెళ్ళమంటున్నారు కదా, నేను వెళ్తాను, కానీ ఎక్కడ నాకు సాక్షిగా నువ్వు ఉండాలి. ఇదే మాట ఇక్కడ కూడి ఉన్నటువంటి వ్యక్తులమైన మనతో కూడా యేసయ్య మాట్లాడుతున్నాడు. నేనెవరినో నీకు అర్థమైంది కదా, నీకు మారు మనసు వచ్చింది కదా, నేను చేసే కార్యం ఏంటో నీకు తెలిసింది కదా, పరలోకాన్ని గూర్చి నరకం గూర్చిన కొంత వివరణ నీకు అర్థమైంది కదా. నీ కుటుంబానికి నీవే ఒక సాక్షిగా ఉండాలి. ఆమెన్. నీ బిడ్డల ఎదుట నీవే ఒక సాక్షిగా ఉండాలి. నీ పెనిమిటి ఎదుట, నీ భార్య ఎదుట, నీ బంధువుల ఎదుట నీవే ఒక సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనకు సాక్షిగా అక్కడ ఆ వ్యక్తిని యేసయ్య పెట్టి, యేసయ్య ఆయన తన పరిచర్య కొరకు ఆయన ముందుకు సాగిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వెళ్తున్నాను, ఇక ఈ రోజు నుంచి నాకులాగా నీవిక్కడ ఉండాలి. నేను వెళ్తున్నాను, ఈ రోజు నుంచి నా పోస్టును నువ్వు తీసుకోవాలి. నా ప్లేస్ నీ కోసం ఖాళీగా ఉంది. నేను వెళ్తున్నాను, నేనెలా ఉన్నానో ఈ రోజు నుంచి నీవలాగా ఉండాలి. నీ కుటుంబంలో ఆయన నిన్నే నిలిపాడు. నిన్ను చూస్తున్నప్పుడు గెరాసీనులో ఉన్నటువంటి దెయ్యాల చేత ఉన్న వాడు కనబడుతున్నాడా, లేకపోతే మారు మనసు పొందిన వ్యక్తి కనబడుతున్నాడా? యేసయ్య రాకముందు తనను తాను గాయపరుచుకుంటూ దెయ్యాలు పట్టి విచిత్రమైన పనులు చేస్తున్నటువంటి వాడే కనపడ్డాడు వాళ్ళకి, దెయ్యాలు పట్టినాడు. కానీ యేసు ఎప్పుడైతే వచ్చాడో వానిలో ఒక యేసు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు నమ్ముకున్నామన్న పేరేనా? ఏమన్నా యేసయ్య కనబడేలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? మాట మారిందా? పద్ధతులు మారాయా? ప్రవర్తన మారిందా? కంటి చూపు మారిందా? తలంపులు మారాయా?
ఇవేమీ మారకుండా నేను కూడా దేవుని బిడ్డనే అనుకుంటే అది నిజమైన మార్పేనంటారా? యేసు ఎందుకు మనతో ఉన్నాడో తెలుసా? మనల్ని మార్చాలని. ఎలా మార్చాలనో తెలుసా? ఆయనలాగా మార్చాలని. ఎందుకు జక్కయ్య మీద యేసయ్య చెయ్యి వేసి ఇంటికి వెళ్ళాడో తెలుసా? ఇంటికి వెళ్ళే లోపు జక్కయ్యలో రావాల్సిన మార్పంతా వచ్చేసింది. ఆమేన్. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను దానికి 4 గంతలు ఇచ్చేస్తానయ్యా అని చెప్పి ఎవరు జక్కయ్యతో చెప్పకుండానే జక్కయ్య చెప్తున్నాడు. కారణం, జక్కయ్యలో రావాల్సిన మార్పు వచ్చింది. ఆమేన్. నువ్వు యేసయ్యని కలుసుకున్నాక, నిన్ను యేసు కలుసుకున్నాక మొట్టమొదటిగా మనలో రావాల్సింది మార్పు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దయ్యాలన్నీ పోయాయి, వాడిలో మార్పు వచ్చింది. యేసయ్య నేను నీతోకి వచ్చేస్తానయ్యా అంటున్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, నువ్వు నాతో వస్తానంటున్నావు మంచిదే, కానీ ఎక్కడ నీవు నాకు సాక్షిగా ఉండాలి. ఇదే మాట యేసయ్య నీతో అంటున్నాడు, నాతో అంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు పని చేసే స్థలములో నాకు సాక్షిగా ఉండాలి. ఆమేన్. నీ కుటుంబములో నాకు సాక్షిగా ఉండాలి. నీ స్నేహితుల మధ్యలో నాకు సాక్షిగా ఉండాలి. నీ తోటి సహోదరుల మధ్యలో నాకు సాక్షిగా ఉండాలి. ఎందుకునంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను, ఎలా నిన్ను మార్చానో, ఎలా నిన్ను చేశానో అది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి నాకు సాక్షిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్లేస్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. యేసయ్య ప్లేస్ మన కోసం ఎదురు చూస్తూ ఉంది. నేనున్నాను ప్రభువా, నేను నీ వలే జీవించడానికి తీర్మానం తీసుకుంటానయ్యా, నాకు నీ కృప నువ్వయ్యా అని చెప్పి యేసయ్య పాదాలు పట్టుకోగలిగితే తప్పనిసరిగా యేసయ్య నిన్ను బట్టి సంతోషిస్తాడు.